ఎటులైనను నేను ఆ బాలికని కాపాడి తీరాలి అని గుప్తా గారు చెప్తుంటే, ఇదంతా విధిరాత. ఆ మనోహరికి నువ్వు ఎదురు వెళ్ళకూడదు. కాదు కూడదు అని ఇక్కడే ఉంటివా? నీకు శిక్ష పడుతుంది. నీకు అదంతా తెలుసు కదా! కాబట్టి మాతో విచ్చేయము అని నారద మహర్షి చెప్తూ ఉంటే, లేదు నాకు శిక్ష పడినా పర్వాలేదు మహర్షి. నేను మాత్రం ఆ బాలికని కాపాడిన తర్వాతే ఇచ్చటి నుండి వచ్చేదను అని చెప్పటంతో, సరే నేను వెళ్తున్నానని నారదుల వారు వెళ్ళిపోతారు. తర్వాత అమర్ ఫోన్ చూసుకుంటూ మెట్లు దిగుతూ ఉంటే బాగి డ్రెస్ సర్దుకుంటూ చూసుకోకుండా అమర్కి డాష్ ఇచ్చేస్తుంది. ఇద్దరు తలలు ఢీకొంటారు. దాంతో అమర్ కోపంగా ఏయ్ లూజ్ చూసుకోవా అని అరుస్తూ ఉంటాడు. ఇక బాగి ఒక్కసారిగా చాలా సంతోషంగా ఏమన్నారు ఏమన్నారు అని అడుగుతూ ఉంటే చూసుకోవా అన్నానని అమర్ చెప్తాడు. దానికి ముందేమన్నారని బాగి అంటే ఏయ్ అన్నానని అమర్ చెప్తాడు. లేదు ఆ రెండిటికి మధ్యలో ఏమన్నారో చెప్పండి మరొకసారి ప్లీజ్ ప్లీజ్ అని బాగి అడగటంతో లూజ్ అన్నాను. అయితే ఏంటి అని అమర్ అంటాడు. మీరు ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వస్తాను అని బాగి పరుగులు పెడుతూ దేవుని గది దగ్గరికి వెళ్ళి, స్వామి ఆయన నన్ను లూజ్ అని పిలిచాడు అంటే ఆయనకి కొంచెం కొంచెంగా గతం గుర్తుకు వస్తుంది. నువ్వు ఉన్నావు తండ్రి. నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు తండ్రి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి నేను గుర్తొస్తున్నాను దేవుడా! థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆయన్ని వెయిటింగ్‌లో పెట్టి వచ్చాను. అందుకే నీతో ఎక్కువ సేపు మాట్లాడలేకపోతున్నాను. మళ్ళీ వచ్చి మాట్లాడతాను అని బాగి మళ్ళీ పరుగులు పెడుతూ అమర్ దగ్గరికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అమర్ అంటాడు. మీరు నన్ను ఇందాకన్నారే లూజు అని, అది మళ్ళీ ఒక్కసారి పిలవండి అని బాగి చాలా సంతోషపడుతూ ఉంటే, నీకేమైనా పిచ్చా? అది తిట్టు పొగడ్త కాదు. మళ్ళీ లూజ్ అని అనమంటున్నావు ఏంటి అని అమర్ అంటే, నేను పిచ్చి సంతోషంగా ఉన్నాను అనండి అని బాగి అంటే, లూజ్ అన్నందుకా అని అమర్ అంటాడు. అవునండి అనండి ప్లీజ్. అయ్యో గతంలో మీరు ఒకరిని అలాగే అనేవారు అని బాగి అంటే, నేనా అని అమర్ అంటాడు. అవునండి గుర్తుకు చేసుకోండి అని బాగి అంటే, లేదు నాకు గుర్తుకు రావట్లేదని అమర్ బాగా నటిస్తూ ఉంటాడు. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి. అయ్యో మీకు గుర్తొచ్చేలా నేను చేస్తానండి అని బాగి అంటే, అలాగేనని అమర్ కళ్ళు మూసుకుంటాడు. మెల్లగా బ్రీత్ తీసుకోండి. మీ మనసు లోతుల్లోకి డెప్త్‌గా చూడండి అని బాగి చెప్తుంటే, ఎలా అని అమర్ అంటాడు. అబ్బా! అంటే మెమరీస్‌ని గుర్తుకు చేసుకోమని చెప్తున్నాను అని బాగి చెప్పటంతో, అలాగేనని అమర్ కళ్ళు మూసుకొని బాగితో గడిపిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక బాగి ఫ్లాష్ కార్డ్స్ ఏమైనా పడుతున్నాయా అని అడుగుతూ ఉంటుంది. ఆ! పడుతున్నాయి అని అమర్ అంటాడు. ఆ! అందులో ఏం కనిపిస్తోంది చెప్పండి అని బాగి అంటే, చీర కట్టుకున్న ఒక అమ్మాయి కనిపిస్తోంది అని అమర్ చెప్తాడు. తను ఎలా ఉంది అని బాగి అడుగుతూ, నాలా ఉందని చెప్తే చాలా బాగుంటుంది. అదే చెప్తారని బాగి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అమర్ బ్లాక్ హెయిర్, ఫిష్ లాంటి ఫేస్, ఫ్లవర్ లాంటి నోస్, ఫ్రూట్స్ లాంటి లిప్స్, స్వీట్ లాంటి చిన్ అని అమర్ చెప్తుంటే, అబ్బా! మీరు ఆ అమ్మాయి పేరు చెప్పండని అడుగుతుంటే, శనివారం సంతలో అమ్మే వాటి గురించి మాట్లాడతారేంటి అని బాగి విసుగ్గా అడుగుతూ ఉంటుంది. క్లారిటీగా కనిపించటం లేదు. ఫేస్ బ్లర్‌గా కనిపిస్తోంది అని అమర్ అంటే, మరి అంత బ్లర్‌గా కనిపిస్తే ముక్కలా ఉంది, ఇలా ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నారని బాగి అంటుంది. నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు ఏ ఫ్లాష్ కట్స్ పడలేదు. ఏ అమ్మాయి కనిపించలేదు అని అమర్ అబద్ధం చెప్తాడు. దాంతో బాగి కోపంగా మీకు గతం గుర్తుకు రాలేదు కాబట్టి సరిపోయింది అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. లేకుంటేనా అని అంటుంటే, ఆ! లేకుంటే ఏం చేస్తావేంటి అని అమర్ అంటాడు. అబ్బా! ట్యూబ్‌లైట్ అని బాగి చెప్తూ ఉంటే, అది నీ నిక్‌నేమ్ అని పిల్లలు చెప్పారు కదా! అని అమర్ అంటాడు. అది నా నిక్‌నేమ్ కాదు. మీరే అంతకంటే పెద్ద ట్యూబ్‌లైట్ అది మీ నిక్‌నేమ్ అని బాగి అంటుంది. ఏంటి నేను ట్యూబ్‌లైట్‌నా అని అమర్ అంటాడు. కాదు అంతకంటే పెద్ద జీరో బల్బువి నువ్వు అని బాగి చెప్తుంటే, నేనా అని అమర్, బాగి ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే మనోహరి చెంబ గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ ఉంటారు. చూసావా మనోహరి బాగి పట్టపగలే ఎలా బరి తెగించేసిందో? ఎలా సరసాలాడుతుందో అని చెంప చెప్తుంటే, అసలు ఈ బాగికి ఎక్కడి నుంచి అంత ధైర్యం వచ్చింది అని మనోహరి అంటుంది. అది నువ్వించిన అలుసే. సమయం రాగానే దానిని ఉపయోగించుకోవాలి. చూడు బాగి ఎలా రెచ్చిపోతోందో, నువ్వేమో టైం వేస్ట్ చేస్తున్నావు అని చెంబ అంటే, నోరు మూస్తావా అని మనోహరి అంటుంది. ఇది బాగి అదృష్టం నీ దురదృష్టం అని చెంబ అంటుంది. నేను ఉదయం చెప్తే నువ్వు వినలేదు కదా! ఇప్పుడు నీ కళ్ళతోనే నువ్వే చూస్తున్నావు కదా! చిలక గోరింకల్లా ఎలా సరసాలాడుకుంటున్నారో అని చెంబా చెప్తుంది. అసలు నీతో మాట్లాడి టైం వేస్ట్. నీతో వాదించటమే వేస్ట్ అని అమర్ బాగితో చెప్తూ ఉంటాడు. నాది సేమ్ ఫీలింగ్ అని బాగి అంటుంది. అయితే పక్కకు తప్పుకో నేను వెళ్ళాలి అని అమర్ అంటే,
మీరెక్కడికి వెళ్తారు? ముందు నా తలని ఢీకొట్టి వెళ్ళండి. లేకపోతే ఒక్కసారే కొట్టుకుంటే కొమ్ములు వస్తాయని బాగి అంటే, ఆల్రెడీ నీకు కొమ్ములున్నాయి కదా! అని అమర్ అంటాడు. ఏంటి కామెడీయా? అని బాగి అంటే, నాకు కొమ్ములొచ్చినా బాగుండదు కదా! అని అమర్ అనడంతో ఇక మనోహరి షాకింగ్‌గా వింటూ ఉంటుంది. వెంటనే అమర్ బాగి ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని బాగి తలని ఢీకొడుతూ ఉంటాడు. బాగి కళ్ళు మూసుకొని చాలా సంతోషంగా ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి నేను ఎంత దగ్గరవుదామన్నా అమర్ నన్ను దూరం పెడుతున్నాడు. ఈ బాగికేమో ఇంతలా దగ్గరైపోతున్నాడు అని కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటుంది. మనోహరి నీ కళ్ళ ముందరే వాళ్ళు ఒకరిని ఒకరు తలలు ఢీకొట్టుకుంటూ రొమాన్స్ చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యూయెట్లు పాడుకుంటున్నారు అని చెంబా చెప్తుంటే, నాకు కళ్ళు కనిపిస్తున్నాయి. నువ్వు లైవ్ కామెంటరీ చెప్పనవసరం లేదు. నోరు మూస్తావా? అని మనోహరి అంటుంది. నువ్వు ఇదంతా చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతున్నావు మనోహరి. అదే నా బాధ అని చెంబా చెప్తూ ఉంటుంది. అమర్ అలా ఢీకొట్టి వెళ్తూ ఉంటే బాగి ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. ఈయన నాతో మాట్లాడే విధానం, నన్ను పట్టుకున్న ఆ స్పర్శ అంతా చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతోంది. డీల్ చేసే విధానం కూడా నన్ను కేర్ టేకర్‌లా చూడడం లేదే అని బాగి అనుకుంటూ ఉంటుంది. బాగి పైకి వెళ్తే అమర్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక మనోహరి ఏదో ఒకటి చేయాలి. అర్జెంట్‌గా ఏదో ఒకటి చేయాలని అరుస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో జ్యూసు, పండ్లు ఉన్నాయి. తీసుకురానా? నువ్వు అదే కదా చేసేది. తినేసి పడుకో అని చెంబ అంటుంది. నోరు మూస్తావా? ఈరోజు రాత్రికి ప్రచండ ఆ బుజ్జమ్మని బయటికి తీసుకువెళ్ళి దాని శక్తుల్ని తీసుకొని దానిని చంపేస్తాడు. దానిని సాకుగా పెట్టుకొని నేను బాగిని ఇంట్లో నుంచి పంపించేస్తాను. పిల్లల్ని చూసుకోవాలని చెప్పి నేను అమర్‌ని పెళ్లి చేసుకుంటాను అని మనోహరి చెప్తుంటే, జరిగినప్పుడు చూద్దాంలే. నువ్వు జోకర్‌కెక్కువ, కమెడియన్‌కి తక్కువ అన్నట్లుగా ఉన్నావు. నువ్వెప్పుడు హీరోయిన్ అయ్యేది అని చెంబా చెప్తుంది. ఏంటి మిస్సమ్మ ఇలా లాక్కు వస్తున్నావు అని రాథోడ్ అరుస్తూ ఉంటాడు. నాతో ఎప్పుడైనా నువ్వు ఆయన గురించి నిజాలు దాచిపెట్టావా? చెప్పు రాథోడ్ అని బాకి నిలదీస్తూ ఉంటే, "ఆ! అప్పుడప్పుడు దాచిపెట్టాను కదా మిస్సమ్మ. ఎప్పుడైనా ఆఫీస్ నుండి రావటం లేట్ అయినప్పుడు మీకు చెప్పకుండా ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు" అని రాథోడ్ చెప్తుంటే, "అబ్బా! ఆయనకి గతం గుర్తుకు వచ్చిందన్న విషయం నా దగ్గర దాచిపెట్టావా?" అని బాగి అంటే, "అది నీకు కూడా తెలుసు కదా మిస్సమ్మ. అరుంధతి మేడం గురించి, పిల్లల గురించి సార్‌కి గతం గుర్తుకు వచ్చింది కదా!" అని రాథోడ్ అంటే, అబ్బా! అది కాదు రాథోడ్. ఆయనకి నా గురించిన గతం గుర్తుకు వచ్చిందనిపిస్తోంది. ఒకవేళ రాకపోతే ఆయన గుడి నుండి వచ్చిన క్షణం నుంచి నాతో ప్రవర్తించే తీరు వేరుగా ఉంది. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. మాట్లాడే తీరు కూడా వేరుగా ఉంది అని బాగి అంటే, సార్ మిమ్మల్ని ప్రేమిస్తే అది సంతోషమే కదా మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. అయ్యో! రాథోడ్ ఆయన ప్రేమిస్తున్నది బాగిని కాదు కేర్ టేకర్ మిస్సమ్మని అని బాగి చెప్తే, "రెండు మీరే కదా మిస్సమ్మ. ఇందులో తప్పేముంది?" అని రాథోడ్ అంటాడు. "రెండు నేనేనని ఆయనకి తెలీదు కదా! ఎందుకంటే గతం గుర్తుకు లేదు. కట్టుకున్న భార్యని నేనుండగా కేర్ టేకర్‌ని ప్రేమించటం ఏంటి? మిస్సమ్మగా నేను సంతోషపడుతున్నా, బాకీగా నేను ఎంత బాధపడతాను చెప్పు రాథోడ్" అని బాగి అంటే, "వావ్! మిస్సమ్మ ఈరోజు భార్య గురించి మీరు చాలా బాగా చెప్పారు. కన్సిడర్ చేయాల్సిందే" అని రాథోడ్ చెప్తాడు. ఇప్పుడు బాగీని గుర్తు చేసుకోకుండా మిస్సమ్మని ప్రేమించటం నాకు అస్సలు నచ్చటం లేదు అని బాగి చెప్తుంటే, "అంటే సార్ గతం మర్చిపోయారు కానీ మీ మీద ప్రేమ మాత్రం అలాగే ఉంది కదా మిస్సమ్మ. అందుకే ఇలా" అని రాథోడ్ చెప్తాడు. మిస్సమ్మకి దగ్గరవుతూ బాగీకి నాకు దూరం అవుతున్నారు రాథోడ్. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. దీని గురించి ఆలోచించాల్సిందే అని బాగి బాధపడుతూ ఉంటే, సార్ మీకు నిజం తెలియకూడదని నాటకం ఆడుతున్నారు మిస్సమ్మ. ఏదో ఒక రోజు మీకు సర్ప్రైజ్ ఇస్తారు అని రాథోడ్ మనసులో అనుకుంటూ, సరే మిస్సమ్మ ఆలోచిద్దామని చెప్తాడు. నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. దీని ప్రకారమే నేను బుజ్జమ్మని కాపాడేదను అని గుప్తా గారు అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటే, అప్పుడే అంజు మెట్లు దిగి వస్తూ ఉంటుంది. ఈ దుష్ట మాంత్రికుడి కంట పడకూడదు. ఎందుకంటే మేము దైవాంశ సంభూతులమే అయినా కూడా మాంత్రిక శక్తులకి మేము కూడా కొంచెమైనా భయపడాల్సిందే కదా! కాబట్టి ఈ దుష్ట మాంత్రికుడి కంట పడకుండా దాక్కోవాలి అని ఆరు ఫోటో దగ్గర గుప్తా గారు దాక్కొని ఉంటారు. అప్పుడే అంజు బయటికి వెళ్తూ, ఇక్కడ ఎవరో దాక్కొని ఉన్నారు. ఇప్పుడే నేను కనిపెడతాను. నా మాంత్రిక శక్తితో నేను కనిపెడతాను అని విభూతిని మొత్తం చల్లుతూ ఉంటుంది. గుప్తా గారు నిలబడిన చోట చల్లబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆకాష్ అక్కడికొచ్చి, "ఏయ్ అంజు ఏంటే గాల్లోకి ఎందుకో చేతులు లేపుతున్నావు? రా బయటికి వెళ్దాం" అని అంజుని తీసుకువెళ్తూ ఉంటాడు.